అనుకున్న మా మహిళక్కలు నా మీద అలిగిర్రు. మన మంజుల పటాస్ వార్తలలో అన్ని ముచ్చట్లు చెప్తుంది కానీ మనకు అక్కడికొచ్చే బంగారం వెండి వార్తలు మాత్రం చెప్తలేదు అని గులుగుతారని అనుకున్నట్లే నా మాట నిజం చేస్తుర్రట కొందరు అక్కలు. అందుకే మీ అందరి కోసం సొమ్ల ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా బంగారం ధరలు ఎట్లెట్లున్నాయో ఒకసారి చూడుర్రి. బంగారం ఇంకా బంగారమే అవుతుంది కదా సగటు గరీబ్ జనాలకు. అరెరెరెరెరే ఏం పెరుగుడు ఏం కథ, రోజుకింత పిఠాన పిరమైతుంది. రెండొద్దులలోనే 5,000 పెరిగి మళ్ళా మునుపటి పోకడా పోతుంది. ఇక పట్నంలో బంగారం ధరల ముచ్చట ఒక్కసారి చూస్తే సొక్కమైన బంగారం తులం 1,50,000కు దగ్గరుంటే అదే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం 1,37,000 చిల్లర వలుకుతుంది. గత వారం 10 దినాల సంధి తగ్గుడు వందలల్లా పెరుగుడు వేలల్లా. ఇక బంగారం గీ నమూనాల పలుకుతుంటే వెండేమన్నా తక్కువన, అది కూడా రెండొద్దులల్లా 10,000 పైనే పెరిగి కిలో 2,50,000 వలుకుతుంది. అయితే గీ బంగారం ధరలు తగ్గుడు పెరుగుడు అనేది మన చేతులలో ఏముండదు. మీది బాజుకెంచి బంగారం వచ్చే దేశాలల్ల పరిస్థితిని బట్టే మన దిక్కు రేట్లుంటాయి. పశ్చిమ ఆసియా అంతా సల్లవడుతోని మళ్ళా బంగారంకు రెక్కలు వచ్చినట్లయితుంది. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుడు కూడా ఓ కారణమట. అటనే ఇరాన్ ఒమన్ నడుమ హర్ముజ్ జలసంధి తెరుస్తానికి మాట ముచ్చడ నడుచుడు, అమెరికా డాలర్ డిమాండ్ పడిపోవుడు, అమెరికా యుద్ధం ఆపుడు, గివన్నీ సొమ్ముల ధరలు పెరిగేతానికి కారణమట. మొత్తానికి వారం దినాల సంధి ఇంత మీదికే పోతున్నాయి సొమ్ముల ధరలు. మరి ముంగట ఇంకెంత పెరిగి పాడైతుందో ఏమో చూడాలి.